నమస్తే, వెల్కమ్ టు సినీ ఫ్లాష్. సినిమాల్లో హీరోగా కనిపించడం ఒకటి, నిజ జీవితంలో హీరో అనిపించుకోవడం మరొకటి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు అదే చేసి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభిమాని చికిత్సకు పూర్తి బాధ్యత తీసుకొని తన పెద్ద మనసు చాటుకున్నారు. అసలేం జరిగింది? వరుణ్ తేజ్ చేసిన సాయం ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తన సేవా గుణంతో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. అనంతపురం జిల్లా చిరంజీవి యువత మరియు గుత్తి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి సురేష్ పాటిల్ తీవ్ర అనారోగ్యంతో ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే వరుణ్ తేజ్ స్పందించారు. అభిమాని పరిస్థితి గురించి తెలుసుకొని ఆలస్యం చేయకుండా వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు. తన తల్లి పద్మజ సహకారంతో హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులతో మాట్లాడించి సురేష్ పాటిల్కు అత్యుత్తమ వైద్యం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగేలా వైద్యులతో సమన్వయం చేయటమే కాకుండా ఆసుపత్రిలో రోగికి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. అంతటితో ఆగకుండా చికిత్సకయ్యే పూర్తి వైద్య ఖర్చును కూడా వరుణ్ తేజ్ స్వయంగా భరించడం అందరినీ ఆకట్టుకుంది. సురేష్ పాటిల్ పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కుటుంబానికి ధైర్యం చెప్పారు. వరుణ్ తేజ్ అభిమానిని తన కుటుంబ సభ్యులా భావించి అండగా నిలవటం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఇది వరుణ్ తేజ్కు కొత్త విషయం కాదు. గతంలో కూడా అనంతపురానికి చెందిన ఓ అభిమాని మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అవసరంలో ఉన్న అభిమానులను ఆదుకోవటం మెగా కుటుంబానికి సాంప్రదాయంగా మారిందని అభిమానులు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకున్న వరుణ్ తేజ్ అదే సేవా దృక్పథాన్ని తన జీవితంలో కొనసాగిస్తున్నారు. తెరపై హీరోగా మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా అభిమానుల కోసం ముందుండే వ్యక్తిగా మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మేలపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రంలో వృతికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అభిమానులు హీరోలను ప్రేమిస్తారు, కానీ అభిమానుల కష్టాల్లో అండగా నిలిచే హీరోలను మాత్రం తమ జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి మంచి మనసుతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.